ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీపీజీ ఈసెట్ 2024కి సంబంధించి సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. పేపర్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేసారు. అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ గేట్ అండ్ జీపీటీ వాళ్ళకి, పీజీ ఈసెట్ వాళ్ళకి క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మనకి ఏపీపీజీ ఈసెట్ 2024కి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయితే గేట్ అండ్ జీపీటీ వాళ్ళకి, అలాగే పీజీ ఈసెట్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేసేసారు. మనకి యాప్చా నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి. ఇక్కడ మీరు గమనించినట్టయితే నోటిఫికేషన్లో ఫర్ ఎంటెక్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్. సో గుర్తుపెట్టుకోండి, ఇదే ఫైనల్ ఫేజ్. ఇంకా ఎలాంటి కౌన్సిలింగ్ అనేది నెక్స్ట్ ఫేజ్ అనేది మీకు కండక్ట్ చేయరు. థర్డ్ ఫేజ్ అనేది ఎలాంటిది అయితే ఉండదు. ఇదే ఫైనల్ ఫేజ్ కాబట్టి ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు బెటర్ ఆప్షన్స్, మంచి ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకా ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటే ఎంఫార్మసీ వాళ్ళు, ఫార్మసీ డి వాళ్ళు. ఆల్రెడీ ఫేజ్ 1లో వీళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఇప్పుడు ఫార్మసీ వాళ్ళు, ఫార్మసీ డి వాళ్ళు కూడా మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి కోర్సెస్ ఇన్ యూనివర్సిటీ అండ్ అఫిలియేటెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్, అలాగే ఫార్మసీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేసేసారు. ఇంకా గేట్ అండ్ జీపీటీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. సెకండ్ ఫేజ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎవరైతే ఫేజ్ 1లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళైతే అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు, మీరు రిజిస్ట్రేషన్ అనేది మనకి 20 సెప్టెంబర్ నుంచి 22 సెప్టెంబర్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ఫేజ్ 1లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళైతే అవసరం అయితే లేదు. రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట గేట్ అండ్ జీపీటీ వాళ్ళకి. ఇంకా రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి 300 రూపీస్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఓసీబీసీ వాళ్ళకి 600 రూపీస్ అనేది మనకి రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఇంకా వెబ్ కౌన్సిలింగ్ అయితే మనకి డైరెక్ట్గా కౌన్సిలింగ్కి సంబంధించి గేట్ అండ్ జీపీటీకి సంబంధించి అండ్ ఏపీపీజీ ఈసెట్ వాళ్ళకి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. గేట్ అండ్ జీపీటీ వాళ్ళకి 24th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 25th మనకి ఎండ్ అవుతుంది అనేది ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఏపీపీజీ ఈసెట్ వాళ్ళకి 24th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 29th ఎండ్ అవుతుంది. ఎందుకంటే గేట్ అండ్ జీపీటీ వాళ్ళకి కంప్లీట్ అయిపోయిన తర్వాతే పీజీ ఈసెట్ వాళ్ళకైతే సెకండ్ ఫేజ్ అనేది సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. మిగిలిన సీట్లు అంటే గేట్ అండ్ జీపీటీకి మిగిలిపోయిన సీట్లు పీజీ ఈసెట్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా పీజీ ఈసెట్ వాళ్ళు చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ ఫీ 500 రూపీస్ ఉంటుంది అండ్ రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే ఉంటుంది. సో డీటెయిల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మనకి ఇవాళ వెబ్సైట్లో తొందరలో అయితే మనకి రిలీజ్ చేస్తారు. వన్స్ రిలీజ్ చేసిన తర్వాత డీటెయిల్ అప్డేట్స్ మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేస్తాను. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.